నవరత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో సువర్ణ పాలన అందించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమక్షంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కేక్ కట్ చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ స్వరాజ్యం ద్వారా ప్రజల వద్దకు పాలన అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కస్కూర్ తాదన్న, పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, బొట్ల రామారావు, నగిరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషంగా చేసుకున్నాము. నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేదవాళ్ళందరికీ గడపడకపోయి ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు 52వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బిడ్డ సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి నాయకుడిని రాష్ట్రం అంటే ఓడించినందుకు బాధపడుతూ మళ్ళీ త్వరితగతిన ఆ పాలన కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.